అందరూ మంచిగా ఉన్నారా? ఇవాళ నేను తోటకూర అని చూపిస్తా. ఎప్పుడు మీకు అప్పాలు, స్వీట్లు, నాన్ వెజ్ ఏదో ఒకటి చేసి చూపిస్తాను. ఇక కూరలు నేర్పియద్దా? కూరలు కూడా నేర్పిస్తా. అందుకే ఇలా తోటకూర వండుతా. మా తోటకూరకు ఒక పేరు ఉన్నది, మనందరికీ తెలుసు తోటకూర అని. ఒక ఆడపిల్లకు తల్లిగారింటి కాడ ఇంటి పేరు వేరే, అత్తగారింటి కాడ ఇంటి పేరు వేరే మారుతుంది పెళ్ళైనాక. అట్లనే మా తోటకూర కూడా పేరు మారింది. తల్లిగారింటి కాడ అయితే తోటకూర అంటాము దీన్ని. మన పేరన్లల్లో ఎట్టికి కాసే తోటకూర కూడా ఉంటది. ఎట్టికి కాసుడు అంటే పేరన్లల్లో మొలుతుంది తోటకూర. మళ్ళా మనము గింజలు అలికి పెంచే తోటకూర పెద్ద ఆకులది ఉంటది, చిన్న ఆకులది ఉంటది. ఇంట్లో 2 రకాలు ఉంటాయి తోటకూరలు. పెరన్లలో మొలిచిన కూర కలగూర అంటారు దాన్ని. మంచిగా అదో కాయ, అదో ఆకు అంటే మన తెల్లగల్జరు, తోటకూర, మన ఈ పాయిల్ కూర, ఇంకా పిండి కూర, అదోటేసి అన్ని రకాలు మొక్క పేరన్లల్లో ఊర్లల్లో చిన్నప్పుడు మనోళ్ళకు ఉంటాయి కదా, అమ్మమ్మ వాళ్ళకు నానమ్మ వాళ్ళకు తెచ్చి వండినప్పుడు నేను చూసిన కూర. అన్ని తెచ్చి వాళ్ళు ఏం చేస్తారు తెలుసా? నులక మంచం లేచి ఇట్లా దులుపుదు. ఆ కానాలు ఉంటాయి కదా మీరు, నులక మంచానికి ఇట్లా గల్లు ఉంటాయి నవార్ మంచం లెక్క. ఎట్లా దులిపితే ఎందుకు దులుపుతారంటే ఏమన్నా పురుగో గుష ఉంటే రాలుతుంది అనందుడు. అట్లా దులిపి కడిగి ఏం చెప్తారు, ఇదే మట్టి కంచుర్లా కడిగి ఆకాకంలో పెట్టి ఇన్ని పచ్చిమిరపకాయలు, ఇంత ఉప్పు, దాంట్లో ఇంత మన నీళ్లు పోసి కథం పొయ్యి మీద ఉడకబెట్టుతారు కట్ల పొయ్యి మీద. వాళ్ళు అండింది ఆ తీరుగా. అది ఎప్పుడన్నా నేను అంటి చూపిస్తా మీకు. ఇక నా పెళ్ళి అయినాక నాకు తోటకూర చక్కగా అండరాదు. అట్లనే పక్కన వాళ్ళు అండిసి నేర్పించిన కూర ఇది. ఇప్పుడు నేను అండేది మా తోటకూర పేరు అని చెప్పిన కదా. తల్లిగారింటి కాడ అయితే తోటకూర, మా అత్తగారింటి కాడ దొగ్గెల కూర అంటారు దీన్ని. ఏ పేరు పెట్టి పిలవారు మీరే చెప్పుర్రు. మరి దొగ్గెల కూర అనన్నా తోటకూర అనన్నా, దొగ్గెల కూర అనత్తలేదు తోటకూర. మా అత్తమ్మ పేరెంట్లకు పోయి మన చిన్న దుడ్డెలకు గడ్డి కోసుకరాను, బర్రెలకు కోసుకరాను పోయేది. రాంగంటే తోటకూర తెచ్చి ఆమె కూడా మంచాలేసి దులుపుతా అంటే, ఈ తోటకూర ఎందుకు దులుపుతాను నేను ఏరికి అడుగుతాగంటే, అట్లాగు పురుగులు పోతాయి, తోటకూర కాదు ఇది దొగ్గెల కూర అని అన్నది. గప్పుడే ఎరక నాకు దొగ్గెల కూర అనుడు అనేది ఆమె నోట్లకి వెళ్ళే ఇన్న నేను. వాళ్ళు ఇప్పటికీ దొగ్గెల కూర అంటారు దీన్ని. మా అత్తగారింట్లోనైతే తోటకూర అన్నారు. మరి నేను తోటకూర అంటే మీకు చూపిస్తా. ఇది తోటకూర, ఇది చిన్న ఆకుల తోటకూర, నల్లదే ఆకులు నల్లదే. ఇంట్లో తెల్లాకులు కూడా ఉంటాయి. ఇట్లా సన్నపుదే కానీ తెల్లాకులు కూడా ఉంటుంది. ఇట్లా నల్లగున్న ఆకుది పెద్ద ఆకులైనా చిన్న ఆకులైనా కూర కమ్మగా రుచి ఉంటుంది. ఇట్లాంటి ఆకు తెచ్చిన మంచిగా పొతం చేసి పెట్టుకున్న. ఇది మళ్ళోసారికి అవుతుందని తేంగానే ఏం చేయాలి, మనకు కట్టలు కట్టి ఉంటాయి. వాళ్ళు నీళ్లు చల్లుతా ఉంటారు ఆకు ఆలిపోకుండా. మనం తెచ్చినాక ఆకే ఇట్లనే ఫ్రిడ్జ్ లో పెట్టుకోదా, కట్టలే. ఎంత పని ఉన్నా మంచిదే, మీకు ఓపిక లేకున్నా మంచిదే, పొతం చేయకున్నా మంచిదే. గాని కట్ట వరిసి మంచిగా ఇట్లా కట్టలు ఇప్పురు, అవి మీరు ఇప్పికి ఇట్లా ఉల్లారబెట్టు. తెచ్చిన ఆకును ఖరాబ్ చేసుకోకుండ్రి. మస్తు పిరం ఉన్నాయి ఇవి. ఆకుకూరలు కూడా మస్తు రేటు. అందుకే గాలికి పెట్టి మీకు తీరినప్పుడే పొతం చేసుకోండి. పొతం చేయకుండా గాలికి ఉల్లార పెడితే ఖరాబ్ కాదు ఆకు. ఇది ఒక చిట్కా లాగా. అండేటప్పుడు దీన్ని ఇట్లనే కోసి కడగా ఇట్లా కడిగి ఒక రంధ్రాల జల్లిబుట్టకు వేసుకొని నీళ్ళు అడిచినాక కోసి పెట్టుకుంటా. కోసి ఎంబడే అండేస్తాయి. ఇట్లా కోస్తా. ఇవి చెప్తా. పచ్చిమిరపకాయలు, ఒక 3 టమాటాలు ఇంత ఈ కూరకు తగ్గట్టు తీసుకున్నా నేను. ఇంత కొత్తిమీర, ఎల్లిపాయలు. నేను ఉల్లిగడ్డ మాత్రం వెయ్యా. మా సైడ్ కూడా ఎక్కువ చాలా మంది వెయ్యరు. అది మీ ఇష్టం. ఉల్లిగడ్డ వేసుకునే వాళ్ళు ఉంటే వేసుకోండి, నేను మాత్రం వెయ్యా. ఇంత కందిపప్పు, పెసరపప్పు అయినా వేసుకోవచ్చు, కందిపప్పు అయినా వేసుకోవచ్చు. నేను వేసేదాన్ని అండేటప్పుడు చూడుండ్రి. ఆ ప్లేస్ లో మీరు కందిపప్పు అయినా పెసరపప్పు అయినా వేసుకోండి. 1 గంట ముందు నానబెట్టిన. ఇది కోసేటప్పుడు, ఆకు కోసేటప్పుడు కడిగి జల్లిబుట్టలేసి కోసేటప్పుడు నానబెట్టుకున్నా. పసుపు, ఆవాలు, జీలకర్ర, ఎల్లిపాయలు, ఇంతే. పొయ్యి మీద ఎత్తా కూర. నూనె పోత్తన్నా. మన ఆకుకు తగ్గట్టు పోసుకోండి. నూనె కాలింది. ఆవాలు, జీలకర్ర. ఎప్పుడు పచ్చిమిరపకాయలు ఎత్తన్నా. మొత్తం పచ్చిమిరపకాయలతోనే వండుతాన్నా. మీకెవరికన్నా బాగా పచ్చిమిరపకాయలు మాకు అద్దు అనుకుంటే కొన్ని పచ్చిమిరపకాయలు కొంచెం కారం వేసుకోర్రి. మళ్ళీ మీకు ఇంకెవరికన్నా ఏమద్దు మొత్తం కారం వద్దు, మాకు పచ్చిమిరపకాయలు వద్దు అంటే ఎండిన మిరపకాయలు వేసి వండుకోర్రి. ఆ ఎండిన మిరపకాయలు వేసిన కూర బాలంతా కూడా పెట్టచ్చు.
కారపొడి అయితే మనకు ఎర్రగా కనబడుతుంది కదా కూర, అట్లా కనబడద్దు, కళ్ళకు ఇంపుగా కనబడాలంటే ఎండిన మిరపకాయలు వేసుకోర్రి. మొత్తం ప్రాసెస్ అంతా గిట్టే. ఎల్లిపాయల ముద్ద ఎత్తానా, మొత్తం ఎత్తానా. ఇక ఇప్పుడు ఎల్లిపాయ వేసి కొంచెం గోలినాక ఇక కందిపప్పు ఎత్తానా. ఈ గిన్నెలో సగం నానబెట్టిన, నాని దీనడైంది. ఇక మీకు ఆకుకు తగ్గట్టు నానబెట్టుకోండి, కొద్దిగా బాగా అన్నది మీ ఇష్టం. అది పప్పు వేసుకొని కూడా ఇట్లా వండుకోవచ్చు అని మీకు చూపిస్తాను. ఒక 5 నిమిషాలు గోలించుకుంటే అయిపోతుంది. ఇప్పుడు 5 నిమిషాలు అయింది. పసుపు ఎత్తాన్న. పసుపు బాగా అవసరం లేదు, పచ్చగూరలల్లా కొంచెం తక్కువ వేసుకోవాలి, అది వెనకటి మాట. ఇక ఇప్పుడు నేను ఆకు ఎత్తాను. ఇక ఇంట్లోనే ఇప్పుడు 2 రకాలు ఉంటుంది, పెద్ద ఆకులు చిన్న ఆకులు. ఇది పెద్ద ఆకులు చిన్న ఆకులు అంటే పెద్ద ఆకులలో ఒక్కటే నల్లగా కలర్ ఉంటుంది, చిన్న ఆకులలో కూడా నల్ల కలర్ ఉంటుంది. ఇంకొక తీరు ఉంటుంది, కొంచెం తెల్లగా ఉంటుంది. ఇదే చిన్న ఆకుల కూర తెల్లగా ఉంటుంది కొద్దిగా, అది కొంచెం బంక ఉంటుంది. ఆ కూర కన్నా ఈ కూర మంచిగా రుచి ఉంటుంది. ఇంకొక కూర కూడా ఉంటుంది, కోడి చుట్టు కూర అని. దానికంతా ఇట్లా ముండ్లు మన గునుక పువ్వుకున్నట్టు మొగ్గలు ఉంటుంది, అది దాన్ని కోడి చుట్టు కూర అంటారు. ఈ ఆకు మీద కొద్దిగా ఉప్పు ఎత్తన్నా, నీళ్ళు ఊరుతాయి. బాగా వేసుకోవద్దు ఆకుకూరలలో ఎప్పుడైనా, మళ్ళీ తర్వాత సైజు వేసుకోవాలి. ఇంకొకటి, ఇక ఒక పొట్టు నీళ్ళు పోతాన్న, చేయితోని పోతాన్న, చూడుండ్రి. ఇగో ఇంకొన్ని పోతా. ఇట్లా దోశ ఇట్లా పట్టినాన్ని, చేతిలో పట్టినాన్ని వేసిన, 2 సార్లు వేసిన. మీరు మీ ఆకుకు తగ్గట్టు మీరు వేసుకోరు. నేను ఈ ఆకుకు తగ్గట్టు గట్ల కొన్ని ఒక బొట్టు నీళ్ళ బొట్టు వేసిన. ఇప్పుడు మూత పెడతా. ఇక మొత్తం పొడి ఉంటే అడుగు అంటుతుంది. మూత పెడతాను, మంచిగా కిందికి మంచిగా కూల పడుతుంది, దగ్గరకు వస్తుంది ఆకు. ఇగో ఇప్పుడు ఒకసారి మూత తీసి చూస్తాను. గిట్ల తోట గిట్ల కూల పడుతుంది, నీళ్ళు ఊరుతున్నాయి. మన శాఖ మాత్రం పుల్లు పెట్టలేదు, అట్లా అని చిన్నగా పెట్టలేదు, తిమ్ముకు పెట్టలేదు, మిడిల్గా పెట్టిన. ఇక మళ్ళీ మనం టమాటా ఎప్పుడు వేయాలంటే ఈ కాడలు సగం మందం ఉడికినాక ఇంట్లో కూడా మనం గమనించాలి. ముదిరిన దొడ్డు కాడలు ఉంటే ఇంకొంచెం సేపు ఇంకొన్ని నీళ్ళు ఎక్కువ పోయాలి. ఇప్పుడు నేను పోసినట్టుగా సన్నపు కాడలు, ఇప్పుడు ఈ సన్న లాత ఆకిది, అందుకే ఇవన్నీ సన్న ఉన్నాయి కదా, ఇట్లాంటి కాడలు దొడ్డు ఉంటాయి. దాన్ని బట్టి నీళ్ళు జీలకర్ర. ఇక ఉడుకుడు మాత్రం ఎంతసేపటికి టమాటా వేయాలంటే తోటకూర సగం ఉడికినాక టమాటాలు వేయాలి. టమాటాలు వేసుడు కూడా ఏదో ఇట్లా మీదేసి కలుపుడు కాదు, నేను చూపిస్తా మీకు, అట్లా మీరు వండుకోండి. ఇక మళ్ళీ ఒకసారి మూత తీసి చూస్తాన్నా. ఇంకా దగ్గర పడ్డది కూర అంతా, ఇంకా దగ్గర పడ్డది. ఇక నీరు లేదు, ఇక అడుక్కు నీరు లేదు. ఇక ఇప్పుడు టమాటా వేసుకోవాలి. తోటకూరలో కూడా ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా వండుతారు, నేను అంటే తీరుగా మీకు చూపిస్తాను. నేను కూడా ఎన్నోసార్లు వండితేనే ఇది నాకు కుదిరింది. ఇక అప్పటి నుంచి ఇప్పటి వరకు ఇట్లనే వండుతాను. ఇట్లా అటింత కూరను పక్క కానీ మన మూకుట్లు వండుకుంటారో, గంజలు వండుకుంటారో, దేంట్లో వండుకున్నా మధ్యలో టమాటా వేయండి. ఇక మనకు దగ్గర ఇక కూర దగ్గర పడ్డట్టే. కొంతమంది పిల్లలు, నా పిల్లల ఏజ్ వాళ్ళు, ఇప్పటి జనరేషన్ పిల్లలు, చిన్న పిల్లలు, స్కూల్కి పంపించేటోళ్ళైనా, కొత్త పెళ్ళైన పిల్లలైనా, అట్లాంటి వాళ్ళు ఏమంటారంటే కామెంట్లో నేను చదివిన, ఆంటీ మాకు చిన్న పిల్లలతోని వీలైతే లేదు, ఏదైనా చెయ్యాలంటే పోయి దీన్ని చేస్తామా, చేయలేనులే అని అనిపిస్తుంది. ఒక్కొక్కసారి పిల్లలతోని కూడా చూసుకొని ధైర్యం చాలలేకపోతుంది. నీ వీడియో రాగానే చూసినాక చెయ్యాలనే ఆలోచన వస్తుంది, ధైర్యం వస్తుంది. ఇక మీది చేసుకోగలుగుతాంలే, ఏం కాదు అని అనిపిస్తుంది అని అంటారు కామెంట్ రూపకంగా. పిల్లలు ఉన్నారు, మీరు ఇది చెయ్యలేను అని అనుకుంటే మరి ఏ పని రాదు. పిల్లలను చూసుకోవాలి, వంటలు కూడా నేర్చుకోవాలి. మరి మీరు మీ పిల్లలకు మీరే కదా చేసి పెట్టుకునేది, అందుకే అన్ని నేర్చుకోండి. ఇంకా మీరు ఇంకెవరికైనా నాకు ఇది వచ్చింది అని చేసి చూపెట్టుర్రి, రాంది మళ్ళా నేర్చుకోండి, అడిగి తెలుసుకోండి, తప్పు లేదు. మనం చేయాలనుకుంటే ఎన్ని అయినా చేయొచ్చు. ఇంట్లో ఉన్న వాళ్ళకు చాలా సాధ్యమవుతుంది. మన గడియారం ముగ్గులు తిరిగినట్టే తిరగడానికి తిరగచ్చు, కాకపోతే ఆరోగ్యం సపోర్ట్ చేయాలి. కరెంట్ అన్నా అప్పుడప్పుడు ఆగిపోతుంది, కరెంటు పోతుంది, కానీ ఇంటి హౌస్ వైఫ్లకు మాత్రము క్షణం తీరుకుంటది పని చెయ్యాలంటే. వదిలేసుకుంటే
అన్ని పోతాయి. ఏది చేయకుండా ఏం కాదు. మరి వదిలేసుకుంటే ఎట్లుంటది, చేస్తే ఎట్లుంటది? చేస్తేనే మంచిగా ఉంటుంది, ఆరోగ్యం మంచిగా ఉంటుంది, ఆకలి అవుతుంది, మన పని మనం చేసుకున్నాం అన్న తృప్తి ఒకటి ఉంటుంది. ప్రతి రూపాయి ఒక రూపాయి మిగులుతుంది కూడా మనం చేసుకుంటే. మన ఇంటి కోసం, మన పిల్లల కోసం, మన కోసం తినుకుంటా మంచిగా తినాలి, మంచిగా పని చేసుకోవాలి. తొందరగా 7 అయ్యే వరకే తినుర్రి, రాత్రిపూట 9 అయ్యే వరకు పడుకోరు. 9, 9:30 ఎక్కువసేపు మేల్కతో ఉండకుండ్రి, సెల్లు చూసుకుంటా టైం వేస్ట్ చేయద్దు. సపరేట్గా వండుకుంటే యాళ్ళకు లేస్తాం. ఎప్పుడు లేస్తాం? 5 గంటలకు లేస్తాం. 5 గంటలకు లేచిన మనుషుల ఆరోగ్యం సూపర్ ఉంటుంది. నా చిన్నప్పటి సంది కూడా నేను 5 గంటలకే లేచేది. చిన్నప్పుడు అంటే నువ్వు తల్లి మీద ఉండగానే అంత లేచినవా అని మీరు అనుకోవచ్చు. నాకు తల్లి ఎట్లా చిన్నప్పుడే వేయింది, అయినా నేను ఊకోలేదు. మాది వాకిలి పెండ కలిపి అలుకు చల్లాలి. అలుకు చల్లి ముగ్గులు వేసుకుంది దోస్తులతో పోటీ, నాకు ఎవరు పెద్ద ముగ్గులు ఎత్తారని అట్లా వేసుకునేది. ఇప్పుడో తెల్లారంగా లేచి పండుగలకైతే ఇక 4 గంటలకు ఇక చెప్పలేను, ఇక ఆరాటం 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 అట్లా అలవాటు అయిపోయింది నాకు. ఇప్పుడు నాకు పెళ్ళైనాక కూడా మా ఆయనది సింగరేంజ్ జాబ్ కాబట్టి ఆయన 7 గంటలకే డ్యూటీకి వెళ్ళిపోవాలి. కాబట్టి నేను 4:30, 4, 5 గంటలకు పిల్లలు స్కూల్ పోయేటప్పుడు 4 గంటలకు లేచేది. నేను 4 గంటలకు లేచి ఉడిచల్లుకొని రాత్రే గిన్నెలు పెట్టుకునేది. పొద్దున్న లేచి ఉడిచల్లుకొని మొహం కడుక్కొని వంట కడిగే వరకు వంట అయ్యే వరకు 6 అయ్యేది. 6:30కు మా ఆయన ఆయన టిఫిన్ చేసేది, ఇద్దరం చాయ్ తాగేది. పిల్లలకు 8 గంటలకు బస్సు వచ్చేది. ఫస్ట్ ట్రిప్, సెకండ్ ట్రిప్ 8 గంటలకు, 8:15కు. చూడు ఎంత పని ఉంటుంది. మళ్ళీ వాళ్ళు పోయినాక ఇన్ని బోర్లు ఇల్లు ఉడుచుకొని, ఇల్లు తుడుచుకొని మళ్ళీ మధ్యాహ్నం అయ్యేది. బట్టలు గిట్ట విండుకొని అన్ని వేసుకునే వరకు. సాయంత్రం పిల్లలు వస్తారు. క్షణం తీరికెక్కడిది. అట్లా అయినా కానీ ప్రతి పని నేర్చుకున్నా నేను. వాళ్ళని ట్యూషన్ పంపించుకునేది. నేను ఎక్కువ చదవలే కదా, ఇక ఆరాటం పిల్లలు మంచిగా చదువుకోవాలి అని ట్యూషన్ పంపించేది. మళ్ళీ వచ్చే వరకు మళ్ళీ ఏదో ఒకటి చేయాలి. రాత్రి వేడి వేడి అన్నం, పొద్దున సాయంత్రం కూరలు వండేది నేను. ముగ్గురికి బాక్సులు పెట్టేది, మా ఆయనకు పిల్లలకు. మిగిలింది నేను తినేది. మళ్ళీ ఇక సాయంత్రం చేసుకునేది. పిల్లలు స్కూల్ నుంచి వచ్చే వరకు ఇన్ని పాలు, బిస్కెట్లో, ఇంకేదన్నా నేను చేసిన అప్పాలో, స్నాక్స్లో, సర్వపిండో ఏదో ఒకటి అట్లా వేసేది. ఇంకొకటి చెప్పాలా, మా అమ్మాయికి బ్లడ్ తగ్గింది. ఆమెకు బ్లడ్ చక్కగా తినకపోయేది. ఆ పిల్లకి బ్లడ్ తక్కువ ఉంటే డాక్టరు బ్లడ్ ఎక్కియాలన్నాడు. ఇంకొక ఆప్షన్ కూడా ఇచ్చాడు, మీరు ఈ అమ్మాయికి మీరు తిండితో కూడా ఇంప్రూవ్మెంట్ చేయొచ్చు అని. పల్లి పట్టీలు, రోజుకొక గుడ్డు, తర్వాత పాలు, మన బీట్రూట్ తెచ్చి మిక్సీ పట్టి మంచిగా పిసికి మన ఈ గాజు గ్లాసులలో పోసి పిల్లలు ఆకర్షించాలి. చూడంగానే ఈ స్టీల్ గ్లాసులలో పోతే తాగుతుందో తాగదో అని అట్లా అలవాటు చేసి జల్లి తాగంగానే గింతంత చక్కెర ఎత్తునట్లే అట్లా మస్తు రోజులు తాగిపించిన నేను. ఒక 3 నెలలు తాగిపించిన. మళ్ళీ బ్లడ్ చెక్ చేస్తే బరాబర్ వచ్చింది. పెద్ద మనిషి అయినాక బ్లడ్ తగ్గుతుంది పిల్లలకు. తల్లి అట్లా కేర్ తీసుకోవాలి. చదువుతోనే సంబంధం లేదు. మనం చెయ్యాలంటే మన పిల్లల గురించి ఎన్ని అయినా చేయొచ్చు. ఇంకొకటి, నాకు పెద్దవాళ్ళు లేరు చెప్పేటోళ్ళు. నేను ఏం చేసేది తెలుసా, పక్క పక్కన వాళ్ళని చూసేది. నాకన్నా పెద్దవాళ్ళను అప్పటి నుంచి నాకన్నా పెద్దవాళ్ళు ఉంటారు కదా. ఇప్పుడు మీరు ఎట్లా కొంతమంది చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు వీడియో చూస్తారో అట్లా నేను నాకన్నా సీనియర్లను చూసి నేను నేర్చుకునేది. ఇంకొకటి, సఖీ వచ్చేది అప్పుడు ఈటీవీలో. సఖీ అనే ప్రోగ్రామ్ వచ్చేది. పక్కా దాన్ని ఫాలో అయ్యేది నేను. ప్రతిరోజు 2 గంటలకు వచ్చేది. అన్నం పెట్టుకొని తినుకుంటా చూసేదాన్ని అరగంట సేపు. ఏ టైంలో పిల్లలు ఏ ఏజ్లో ఎట్లుంటారు, తల్లిదండ్రులు ఎట్లా మెదలాలి, పిల్లలతో ఎట్లా మసులుకోవాలి, పిల్లల మైండ్ ఎట్లా చేంజ్ అవుతుంది, అవన్నీ వినేదాన్ని నేను. విని భయం లోపల, భయంతో పిల్లల్ని అట్లా 10th క్లాస్ వచ్చేదాకా బస్ ఎక్కిచ్చేదాన్ని స్టాప్ కాడికి. అది మీరు కూడా అట్లా చేసుకోండి. పిల్లల్ని పెంచుడు కూడా ఒక మనకు పరీక్షనే. పిల్లల్ని కనుడు, పెంచుడు, పెద్ద చేసుడు, పెళ్లి చేసుడు, వాళ్ళకు మంచి సంబంధాలు చూసుడు, ఇది ఒక యజ్ఞం మనకు. ఇక ఇప్పుడు మళ్ళీ కూర చూస్తా. గిట్లా మగ్గింది కూర, కలగలుపుతాను. మనకి ఈ తోటకూర అంతా ఎట్లా వాసన వస్తుంది అంటే ఎల్లిపాయతో గుమగుమలాడుతుంది. మనం వేసింది ఎల్లిపాయ కాబట్టి అదే స్మెల్ వస్తుంది. ఇంకా కొత్తిమీర వేయలే నేను, ఇంకా కొంచెం మగ్గాలి. టమాటా ఇంకో కొంచెం, ఇంకా చిన్న గొయ్యాలి. కాకపోతే నేను ఇలా కొంచెం పెద్దగానే కోసిన. ఇంకా చిన్న కొత్తే తొందరగా వరిపోతాయి. ఆకుకు తగ్గట్టు టమాటాలు వేసుకోరు. ఒక్కొక్కరు ఒకటే వేసుకుంటారు, 2 వేసుకుంటారు, 3, 4. ఇక అది మన తినే పులుపును బట్టి. కొంతమంది మొత్తానికే వేయరు, ఉత్త తోటకూరే అనుకుంటారు. ఇగో ఇప్పుడు కూరకులా కొత్తిమీర ఎత్తా. అయ్యో కూర చూడుంటే అయిన దగ్గర పడ్డది.
ఇక ఇట్లా అవుతుంది. తోటకూర నీరు లేదు, ఏం లేదు, వక్కలు వక్కలు పప్పు ఇక అవుతుంది. కొత్తిమీర వేసి బంద్ చేస్తా. ఇప్పుడు ఒకసారి ఉప్పు చూస్తా మరి ఎట్లున్నదో. కొత్తిమీర వేసినాక ఉప్పు చూస్తా. దించే ముందు ఒకసారి చూస్తా. సిమ్ముకు పెట్టేసిన. ఇప్పుడు ఇక అయింది కాబట్టి సిమ్ముకు పెట్టిన. ఇది వరకు దాకా నేను సిమ్ము కన్నా ముక్త అంతనే ఎక్కువ పెట్టిన, మిడిల్గా కూడా పెట్టలేదు. అది కూడా గమనించుకోండి మీరు. దీంట్లో ఉప్పు పడుతుంది అడుగుతానా. ఇగో నీళ్ళు దగ్గర పెట్టుకున్నాను. అంతే. ఎప్పుడైనా మనం చెయ్యి కడుక్కోవాలి. ఇగో వెనకటి ఏమందరంటే కూర నాకి ఇట్లా చేతిలో ఆలు చూతురు. ఆలు చూసినాక నాకింతే అని పోతే నేను ఇట్లా ఇట్లా తుడుచుకునేది. అట్లా తుడుచుకో వాళ్ళు మన బుద్ధి మాటకు ఒక కారణం చెప్పేది అన్నట్టు. వాళ్ళు ఏదో ఒక కారణం చెప్పి బుద్ధి చెప్పేటోళ్ళు. ఇప్పుడు భయపెట్టు అదో ఇదో చెప్తారు. కానీ అయితే ఏమనేది తెలుసమ్మ బాబమ్మ, ఇట్లా తిని చెయ్యి లంగకు రుద్దుకోవద్దు. ఏ రూపకంగానన్నా దేవుడు వస్తాడట మన ఇంటికి. మనుషుల రూపంలో మనకు మనుషులే వస్తారనుకుంటాం, వాళ్ళ రూపంలో దేవుడు వస్తాడట. వాళ్ళకి పెడితే పాపం తాకుతుంది అని చెప్పేది. అప్పటి నుంచి ఇప్పటి వరకు అదే అలవాటు నాకు. యోగింత ఉప్పు ఎత్తాను. ఇక స్టవ్ బంద్ చేసిన. కూర అయింది. అయితే ఒక్కొక్కసారి మనము ఎంత మంచిగా వండినా గానీ కూర కుదరది. వేసే తీరుగా వేస్తాం, వండే తీరుగా వండుతాం, ఎప్పుడు వండినట్టే వండుతాం. అట్లా అని కూర మంచి కుదరలేదు అని అనుకోవడానికి లేదు. అది ఆకు తీరు కూడా ఉంటాయి. కొన్ని ఆకులు అదే తోటకూర అయినా అదే తీరైనా కొన్ని టేస్ట్ రావు. మీరు వండితేనే నాకు అండరాకనే పోయింది అని అనుకోకుండ్రి. కొన్ని ఆకుల తీరు కూడా ఉంటది. ఒక్కొక్క భూమిలో ఒక్కొక్క తీరు టేస్ట్ ఉంటాయట కూరలు, మన పెద్దవాళ్ళు అన్నట్టు. అందుకే కూర వండినంత మాత్రాన నాకు కూర ఖరాబ్ అయింది, నాకు అండత్తలేదు అనుకోకుండ్రి. ఆకుల తీరు కూడా ఉంటది. ఇక తింటానా. తోటకూర అయింది, పెట్టుకుంటానా. అయితే ఇప్పుడు నేను అన్నం తిన్నా, మధ్యాహ్నం తిండి తిన్నా. ఇప్పుడు కూర సాయంత్రానికి వండినా. ఎట్లా మీకు అన్ని తిని చూపెట్టాలి కదా అని గిన్నెని బియ్యం పెట్టుకున్నా. ఆకుకూరలు ఎంత తింటే అంత మంచిదండి. ఓపిక ఉండి చేయడానికి మనము పొతం చేయడానికి ఆశపడతాం కానీ ఇక తింటే మంచిదా ఇది. సూపర్. కారం, ఉప్పు, టమాటాలు అన్నీ సరిపోయినాయి. ఎంత మంచిగా ఉన్నదంటే మంచిగా ఉన్నది. ఇక తోటకూరకైతే వంక పెట్టవలసిన పని లేదు. తోటకూర ఉత్తగా తినేటోళ్ళు ఉంటారు, అంచుకింత ఆమ్లెట్ వేసుకొని తినేటోళ్ళు ఉంటారు, చారు పోసుకొని తినేటోళ్ళు ఉంటారు, ఉడికిన గుడ్డు పెట్టుకొని తినేటోళ్ళు ఉంటారు. ఏది లేకున్నా ఇంత మామిడికాయ పక్క పెట్టుకొని కూడా తినేటోళ్ళు ఉంటారు. ప్రతిరోజు ఇంత అంచుకో మామిడికాయ ఏదో ఒక పచ్చడి పెట్టుకొని తినే అలవాటు ఉన్నోళ్ళు కూడా ఉంటారు కొంతమంది. అట్లా కూడా తినచ్చు. ఇక ఇట్లా చూసారు కదా. ఇక నేను వండిన తోటకూర మీకు నచ్చినట్టయితే తెచ్చుకొని వండుకోండి, తినుండ్రి, కామెంట్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, తోటి వారికి నేర్పించండి.